ఈరోజు చాలా రోజుల తర్వాత ప్రెస్ పీపుల్ కలుసుకోవాలనే ఉద్దేశంతో శంకరి వర్షం కొంత ఇబ్బంది ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఇటీవల కాలంలో చాలా స్పష్టమైంది. మనం రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీమైన వాళ్ళే ప్రతిపక్షం, ఇంకెవరు లేరు. వైసీపీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉంటే వాటిని ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడము ఏ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజాస్వామ్యంలో ఉండే ఆనవాయి. కానీ ఆ బాధ్యతను వ్యవహరించడం లేదనేది ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు. అందుకని నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం తప్పులు చేసుంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి. నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తాననడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఏ విధమైన నిబంధనలు మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలో ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకంటే మీరే ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ గట్టిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు మీరు. చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే 10 నిమిషాల్లో మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే 23 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి. ప్రతిపక్ష నాయకుల హోదా కావాలంటే 18 సీట్లు ఉండాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, వీడియోలు ఉన్నాయి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? అదే మీరు చెప్పింది ఈరోజు దానికి విరుద్ధంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు మీరు వచ్చి మీ రాజకీయ అనుభవంతో, మీ పరిపాలన అనుభవంతో అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి ప్రశ్నలు వేయండి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీయండి అని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సమస్యలు లేవా? ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిస్థితి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్రంలో అంతా భూతల స్వర్గం అని ఎవరైనా చెప్పడం లేదు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ముందుకెడుతుంది. ఈ సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను సక్రమంగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము. తప్పుడు ప్రచారాలు చేయడము, ఉదాహరణకి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. ఈ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మెడికల్ కాలేజెస్కి ఇది మొదటి కావచ్చు, కానీ మిగతా అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది కొత్త కాదు. కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారము, ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారని. మీరు ఆ జీవో చదువుకోండి. పూర్తిగా ఎవరికి అప్పచెప్పరు. ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు, ఇండివిజువల్స్ కాదు, వ్యక్తులు కాదు, ప్రైవేట్ సంస్థలు, ట్రస్టులు ఉంటాయి. వాళ్ళు అందులో భాగస్వాములు కావచ్చు. భాగస్వాములు అయిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు. కానీ ఇదేదో మర్చిపోయారు, అది వాళ్ళ సొంతం కాదు. ప్రభుత్వము, ప్రైవేట్ వ్యవస్థలు కలిసి మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తారు. కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మీరు 5 సంవత్సరాల్లో కేవలం 5 కాలేజీలు మాత్రమే ప్రారంభించారు. అవి కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండవలసిన యొక్క వస్తువులన్నీ కూడా లేవు ఆ కాలేజీల్లో కూడా. ఈరోజు 10 కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తూ ఉంటే మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. రోడ్ల నిర్మాణంలో BOT అని ఉంటుంది, అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, POT.
బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు వేస్తారు. రోడ్లు వేసిన తర్వాత దాని మీద టోల్ గేట్లు పెడతారు. టోల్ గేట్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తుల రోడ్ల కోసం పెట్టుబడి మళ్ళా టోల్ గేట్ల రూపంలో వెనక్కి తీసుకుంటారు. వాళ్ళ పెట్టుబడి పూర్తయిన వెంటనే మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది, గవర్నమెంట్ ప్రభుత్వానికి వస్తుంది. ఇది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లెక్కే. అనేక కార్యక్రమాలు ఈరోజు మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నడుస్తున్నాయి. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అయితే మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏమిటి మెడికల్ కాలేజీలు? బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదు ఇది. మీరు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల జీవో చాలా దుర్మార్గమైంది. మనందరికీ తెలుసు, మన నెల్లూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది. ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే, పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలు. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంది? మీరు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో తీసుకొచ్చిన జీవో ఏమిటి? అందులో ఎన్ఆర్ఐ కోటా పెట్టారు, అందులో మేనేజ్మెంట్ కోటా ఒకటి పెట్టారు 50%. అందులో లెవెల్స్ సంవత్సరానికి 12 లక్షలు ఏదో ఒకటి పెట్టారు, 20 లక్షలతో ఒకటి పెట్టారు. అసలు దేశంలో మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు, పూర్తిగా మెరిట్ ప్రకారమే. కానీ మీరు 17 కాలేజీలకు తీసుకొచ్చిన జీవో ఏమిటి? కానీ ఈ లోపలే జోగి రమేష్ గారు చాలా టెస్ట్ పెట్టండి అంటాడు, నేను తిరుమలకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ బాబుని ఆయన శ్రీమతి రమణన్ అంటాడు. అంత అవసరం జోగి రమేష్ గారు? సింపుల్, మీ ముందు ఒక మార్గం ఉంది. వాళ్ళకి ఒక 100 కోట్లకో 200, మీరు చాలా పెద్ద నాయకులు కదా, మాజీ మంత్రి కదా, ఒక 100 కోట్లు 200 కోట్లకో పరువు నష్టం దావా 7 కోట్లు. మీకు చిత్తశుద్ధి ఉంటే పరువు నష్టం దావా వేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి, అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఏమి లేదు, వాళ్ళు సాక్ష్యాలు చెప్పలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు బదనామవుతారు, చంద్రబాబు నాయుడు గారిని కోర్టు శిక్షిస్తుంది లేదా లోకేష్ బాబుని శిక్షిస్తుంది, మీ పరువుకు భంగం కలిగిందని నేను ప్రమాణాలు చేస్తాను, లై డిటెక్టర్ టెస్ట్ లో నాకు పరీక్షించండి అని అంత అవసరం లేదు. అంత ఆవేశంగా ఆ జోగి గారు అన్ని జోలపాట్లు వాడాల్సిన అవసరం లేదు. జోగి రమేష్ గారు స్ట్రైట్ గా హైకోర్టుకి వెళ్ళి నా పరువు భంగం కలిగింది, తప్పుడు ప్రచారం చేస్తున్నా, వైసీపీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యం